మొత్తం రాజకీయ ప్రయాణంలో సార్ మీకు బాగా కష్టం అనిపించిన, అంటే మీరు మామూలుగా ఒదిగిపోయి వెళ్తున్న మనస్తత్వం మీది, కానీ ఏదో ఒక సందర్భంలో బాగా మనసు కష్టం వేయడం, వ్యక్తిగతంగా హర్ట్ అవ్వడం లాంటివి అవుతూ ఉంటాయి ప్రతి మనిషికి. వస్తాయి. ఎక్స్పెండిచరు హెవీగా జరుగుతూ ఉంటే కొంచెం ఫీలింగ్ వచ్చేది, ఇది అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుందేమో, ఓవర్ డ్రాఫ్ట్కి వెళ్ళాల్సి వస్తుందేమో అనే ఫీలింగ్ ఉండేది. జన్మత నేను కొంచెం పొదుపుగా సంసారం నడపడం ఇష్టపడే మనిషిని. రాజకీయాల్లో కూడా నేను అంతే, పొదుపుగా నడపాలని పొదుపురితనం. అదే మిమ్మల్ని ఎన్ని మంత్రిత్వ శాఖలు చేసినా కూడా ఆరోగ్య మంత్రిగా చేశారు, ఇంకా చాలా చేసినప్పటికీ ఆర్థిక మంత్రి అంటే కళ్ళు మూసుకుంటే ఈరోజు రోసయ్య గారికి గుర్తొస్తారు. బహుశా మీకు లెక్కలో కూడా. నేను ఒక సాధారణమైనటువంటి బిజినెస్ కమ్యూనిటీ నుంచి వచ్చాను. ఆ హ్యాబిట్స్ కూడా అట్లాగే ఉండేవి. జాగ్రత్తగా ఉండాలి, ఉన్నదాంతో సంతృప్తి పడాలి. కంప్లీట్గా విరుద్ధం కదా సార్ రాజకీయాలంటేనే. రాజకీయాలంటే అవతల వాళ్ళని విమర్శించాలి, చుట్టుపక్కల ఉండే వాళ్ళతో అప్రమత్తంగా ఉంటూ అంటే చాకచక్యంగా మసులుకుంటూనే ఇంకో పక్క అవసరమైతే గళం విప్పి ముందుకెళ్ళాలి. అసలు అంటే ఎలా ఈ రెండు పరస్పర విరుద్ధమైన పరిస్థితులు. మీరు మీ స్వతహాగా మీకు ఉండే స్వభావం అది. నేను కోరుకొని వచ్చింది కాదు కదా ఇది, ఏదో పరిస్థితులు అలా మిమ్మల్ని పరిస్థితుల ప్రభావంతో వచ్చాను. ఇంకేదైనా వృత్తిలో మీరు ఉండుంటే సార్ ఏమయ్యేవారు సార్? నేను జనరల్గా చదువుకునే రోజుల్లో ఉద్యోగం చేయాలనుకునేవాడిని అడ్వకేట్గా. కానీ అడ్వకేట్గా బిఎల్ కూడా చదవలేదు నేను. ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో సబ్ ఇన్స్పెక్టర్స్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. నేను క్యాజువల్గా అప్లికేషన్ పెట్టాను. ఆ రోజుల్లో ఈ ఫార్మాలిటీస్ ఇవన్నీ లేవు. పెడితే ఇమ్మీడియట్గా నువ్వు ట్రైనింగ్కి మెడ్రాస్ వచ్చి జాయిన్ కావాల్సిందని ఆర్డర్స్ వచ్చినాయి. మా నాన్న అడిగితే పోలీసు ఉద్యోగం ఎవరు చెప్పాడు నీకు, వద్దు అని ఆయన అన్నాడు. రెండు నాకు చదువు చెప్పే గురువులు వారు కూడా నువ్వు అప్పుడే ఉద్యోగం ఏంటంటే నీకు, నువ్వు కానీ స్టడీస్ కానీ తర్వాత చూద్దాంలే అని వారు సలహా చెప్పారు. అల్టిమేట్గా సబ్ ఇన్స్పెక్టర్గా సెలక్షన్ అయినటువంటి ఆ సెలక్షన్ని వదిలిపెట్టేసి ఈ రాజకీయాల్లో పడిపోయారు. లేకపోతే ఇవాళ రోసయ్య గారు ఇలా సెల్యూట్ చేయవలసి వచ్చేది మీకు. అది కూడా అక్కడ కూడా ఊహించుకోవడం చాలా కష్టం సార్ మిమ్మల్ని. నిజానికి పోలీస్ ఆఫీసర్ అంటే. సార్, అస్థిర పరిస్థితులు తెలుగు రాష్ట్రాల్లో గత 15 ఏళ్లలో మనం చూస్తూ వచ్చాం. అంటే రకరకాల కారణాలతోటి. ఇప్పుడు రాష్ట్ర విభజన ముందు ఉద్యమం బాగా ఉధృతం అయిన తర్వాత, ఆ తర్వాత విభజన జరిగిన తర్వాత కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీకి దాదాపు అంటే మీరు వైదొలిగిన తర్వాత పరిస్థితులు విపరీతంగా చెడుగా మారిపోయి కాంగ్రెస్ పార్టీ ఇటు కూడా మనలేక అటు కూడా పూర్తిగా మనుగడ లేక. కాంగ్రెస్ ఇలాంటి పరిస్థితులను ఎన్నో చూచింది, వాటన్నిటిని అధిగమిస్తూ ప్రయాణం సాగిస్తూ ఉంది. అంటే ఇంకా హోప్ ఉందంటారా సార్ నిజమే బోత్ తెలుగు స్టేట్స్? నేను ఆశావాదిని. ఏదో ఒక రోజు మళ్ళా మంచి రోజులు వస్తాయని అనుకునేవాడిని. ఇప్పుడు వాళ్ళ వచ్చేది అంటున్నారు బీజేపీ. బట్ యు సీ హోప్ సార్ ఆంధ్రప్రదేశ్లో? అంటే హోప్ అంటే ఇప్పుడు చూపించడానికి ఎవరు నాయకుడు అని దేశానికి కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ నాయకుడు ఎవరు అంటే ఇమీడియట్గా చెప్పలేను, కానీ టైం విల్ రిజాల్వ్ ఆల్ దీస్ థింగ్స్ అంటారు. ఎవరు సార్ మీ దృష్టిలో కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో నాయకత్వ లక్షణాలు ఉండి మళ్ళీ ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎదగగలిగిన నాయకులు మీ దృష్టిలో ఎవరు? ఇప్పుడు మీరు ఎలాగో పార్టీ, మీరు రాజకీయాల నుంచే వైదొలిగారు, మీరు ఎవరైనా అన్నా మంచి మాటే అంటున్నారు తప్ప ఇంకోళ్ళని విమర్శించడం కాదు. నేను ఎవరిని నేమ్ చేయటం సబబు కాదు.
పరిస్థితులు వచ్చినప్పుడు పరిస్థితులు తగినటువంటి నిర్ణయాలు జరుగుతాయి. పరిస్థితులకి తగ్గట్టుగా నిర్ణయాలంటే సోనియా గాంధీ గారే కదా ఫైనల్ తీసుకునేది నిర్ణయాలని. అల్టిమేట్లీ హైకమాండ్ ఆవిడే. హైకమాండ్ ఆవిడ రాష్ట్రంలో అభిప్రాయాలను కూడా తెలుసుకుంటారు కదా. మరి రాష్ట్రంలో అభిప్రాయం తెలుసుకునే ఇన్ని జరిగాయా సార్? అంటే అవి పొరపాట్లనేగా రాష్ట్రంలో అభిప్రాయాలు తెలుసుకోవడం. అవి అంటే ఇప్పుడు జరిగిన తప్పిదాలు కావచ్చు. సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో మంచి పనులు చేస్తూ ఒకటి ఎరా తప్పు కూడా జరగచ్చు. ఏదో పాత కమిట్మెంట్ ఒకటి ఉంది, ఆ కమిట్మెంట్ని ఆనర్ చేయాలనే ఉద్దేశంతో ఇచ్చారు. అది ప్రయోజనకరం కాదు అని తేలింది. అంతేగాని అది తప్పు నిర్ణయం అని కానీ ఇంకోటి కానీ చెప్పడానికి వెళ్ళి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సార్ రాజకీయ ఏంటి బలాబలాలని కూడా మారుతున్నాయి. కొత్త శక్తులు పుట్టుకొస్తున్నాయి, కొత్త రాజకీయ పార్టీలు. మీరు నిన్న పవన్ కళ్యాణ్ గారి సభ చూసుంటారు. ఏమనిపిస్తుంది సార్? వాటి ప్రభావం ఉండబోతుందా ముందు? మీరు అప్పట్లో కోర్స్ మీ పార్టీ కూడా చిరంజీవి గారిని హక్కుని చేర్చుకుని ఆయన కరిస్మాతో గెలవాలని చాలా ప్రయత్నాలు చేసింది. కానీ అవి ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఏదో కారణాల చేత అంతవరకు సఫలీకృతం కాలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం జరగబోతుందని, ఎందుకంటే మీకు ఒక అంచనా అయితే తప్పకుండా ఉంది. మీరు ఎంత దాటి వేసినా కూడా ఏమి కాదమ్మా, కాలం నిర్ణయిస్తుంది. వీటన్నిటికీ సమాధానం కాలమే చెబుతుంది. ఏం కోరుకుంటున్నారు తెలుగు ప్రజలు మీ దృష్టిలో? అంటే శాంతిని, సౌఖ్యాన్ని, అభివృద్ధిని కోరుకుంటారు. అది ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరు సార్ మన రాష్ట్రంలో? ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళ పాలన వల్ల మనకు మేలు జరిగింది అనుకుంటే కొంతకాలం వీరు కొనసాగుతారు. లేదు వీరి పాలన వల్ల మనకేం మేలు జరగలేదని ప్రజల నిర్ణయానికి వస్తే మార్పు తెచ్చుకుంటారు. ఇది ప్రజల చేతుల్లో ఉన్నటువంటి బ్రహ్మాస్త్రం ఓటు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరవుతారో అభ్యర్థులు మీరు ఎవరున్నారంటే కాలం నిర్ణయిస్తుందని దాటేశారు సార్. దేశ ప్రధానికి తగ్గ క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని మీరు నమ్ముతున్నారా? రాహుల్ గాంధీ, డూ యూ బిలీవ్ హీఈస్ కేపబుల్ ఆఫ్ బీయింగ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ? నేను ఇప్పుడు రాజకీయాల్లో లేను. నేను ఇప్పుడు నిర్ణయాలు చేసే సందర్భంలో. కానీ మీరు రాజకీయాల్లో అపారమైన ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి కదా సార్. అందులో కాంగ్రెస్ పార్టీలో చూశారు మీరు.